ఏంటబ్బా వీళ్ళు అమరావతి తీర్మానం పైన అసెంబ్లీకి వచ్చి వీళ్ళ స్వరం వినిపించలేదు, మద్దతు పలకలేదు. సజ్జలేమో అమరావతి రాజధాని అంటాడు, జగన్ ఏమో ఇష్టం వచ్చినట్టు రాజధాని అంటాడు. వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ కావాలి కదా. వచ్చేసారి ఎన్నికల్లో వీళ్ళు అమరావతికి కనీసం ఎస్ అంటారా నో అంటారా అని జనాలందరూ ఎదురు చూశారు. బొత్స సత్యనారాయణ గారు నిన్న చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, అంటే జనాలకి నాలెడ్జ్ లేదనుకున్నారా, లేకపోతే ఏది చెప్తే అది నమ్ముతారు జనాలు గొర్రెలు అన్నట్టు భావించారా? నిన్న బొత్స సత్యనారాయణ గారు అమరావతి అనేది రాష్ట్రాల ఇష్టం అంట. ఇట్స్ దేర్ చాయిస్. ఎక్కడ కావాలంటే అక్కడ రాష్ట్రం పెట్టుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అదే రకంగా ఆయన మాట్లాడుతూ నిన్న శాసనసభలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని శాసన మండలికి పంపించకుండా ఆమోదం ఎలా దొరుకుతుందన్నారు. బొత్స గారు అదేం బిల్లు కాదు కదండి. శాసనసభలో అయిన తర్వాత శాసన మండలికి పంపించి 2 సభల్లోనూ ఆమోదం పొందడానికి తీర్మానం, ఇది ఒక బేసిక్ కామన్ సెన్స్ లైన్. ఇప్పుడు ఈ మాట అన్నాను అనుకోండి, ఒక కులం పైన దాడి చేశాను నేను అంటారు. కాదు, ఇక్కడ నేనేం దాడి చేయట్లా. ఇది ఒక బేసిక్ కామన్ సెన్స్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్.